మీ ఇల్లు ఎప్పటికీ పటిష్టంగా ఉండాలనుకుంటున్నారా? కాన్ లైఫ్ కెమికల్‌తో ఇది సాధ్యం. ఈ నంబర్‌ను సంప్రదించండి. మిస్టర్ ప్రెగ్నెంట్‌కి ప్రెగ్నెంట్‌గా యాక్ట్ చేశావు. దాంట్లో లీనమైపోయి ఉంటావు. ఇన్వాల్వ్ అయిపోయి ఉంటావు. రియల్ లైఫ్‌లో నైట్ నిద్రపోయినప్పుడో ఎప్పుడో అమ్మా! నేను ప్రెగ్నెంట్ అయ్యాను. పెయిన్స్ వస్తున్నాయి. ఈరోజు నీకు పెయిన్ అంటే ఏంటిదో నీకు జస్ట్ అందులో 20% పెయిన్ నీకు చూపిస్తా. ఒక్కసారి చూడు. ప్రెగ్నెంట్ ప్రెగ్నెంట్ ఆ డెలివరీ టైంలో, పీరియడ్స్ టైంలో, డెలివరీ టైంలో ఇలాంటి టైంలో ఆడవాళ్ళకి పెయిన్ ఎలా ఉంటుందో జస్ట్ అందులో 20% అనుభవించు చాలు నీకు. ఇప్పుడు చూపెడతా. తీసుకురండి. ఇది పెయిన్ సిమ్యులేటర్ అనమాట. ఇది ఏంటంటే ఆడవాళ్ళకి పీరియడ్స్లో ఉన్నప్పుడు లేదా లైక్ డెలివరీ టైంలో ఏదైతే పెయిన్ ఉంటుందో ఆ డెలివరీ టైం పెయిన్లో ఇది జస్ట్ 20-30% మాత్రమే. సో ఒక్కసారి నువ్వు ఎక్స్పీరియన్స్ అయితే నీకు తెలుస్తుంది. అప్పుడు ఒకసారి కూర్చో. జస్ట్ వదిలే ఏం కాదు. ఓకే. సో డోంట్ రిమూవ్. చాలు. ఏం చాలు హెవీగా ఉంది. హెవీగా ఉంది ఏంది బ్రో? అది జస్ట్ 20% కూడా కాదు ఇది. ఇప్పుడు నేను తక్కువలో పెట్టినా నీకు. ఇగో ఆపే. ఎందుకు ఆపే. ఏహే ఏం కాదు. ఒక్క నిమిషం నువ్వు అరే జస్ట్ నువ్వు ఒకసారి పెయిన్ తెలుసుకో. నువ్వు ఫస్ట్ ఆపే. నేను ఒక్క నిమిషం పెయిన్ తెలుసుకో బ్రో. పెయిన్ తెలుస్తుందా? ఎస్. ఏమైంది? ఆపే. షూరా? షూర్. ఎట్లుంది నీ చెప్పు. ఆపేస్తే చెప్తా. లేదా ఎట్లా లేదు వస్తుంది? చెప్పు బ్రో. ఆపేస్తే వస్తుంది. చెప్పు ఎట్లుంది ఇది? అరే ఒక ఎక్స్పీరియన్స్ చెప్పు. అమ్మ గొప్పతనం తెలుస్తుంది. చెప్పు అమ్మ గొప్పతనం. రెండు చెప్పు. రెండు చెప్పు. అప్పుడు నేను ఆపేస్తా. భూదేవికి ఉన్నంత ఓపిక అమ్మకి ఎందుకు ఉందో ఇప్పుడు అర్థమవుతుంది. ఆ, అమ్మ గురించి ఏం చెప్పలేము ఇంకా. చెప్పు. జస్ట్ 20% మాత్రమే. తీసేసాక చెప్తా. చూసిర్రా ఎంత చెమట వచ్చేసింది మేకప్లో కూడా. సో ఇది జస్ట్ 20%. ఆడవాళ్ళు పడైపోయింది జస్ట్ 20%. నేను ఈరోజు 20%, 20 కూడా కాదు, 15-20% మాత్రమే నీకు ఇచ్చింది. అది ఎలా ఉంటుందంటే ఇంకా మొత్తం ఇంకా ఇరిగిపోయిన పటపట లోపల అనేటట్టు ఉంటుంది అది. అది చూడు నువ్వు ఎట్లా అయిపోయినావు చూడు. ప్రపంచంలో ఉన్న అమ్మలందరికీ పాదాభివందనం. ఇప్పుడు అర్థమైందా నా సినిమా నేను ఎందుకు ఇలాంటి సినిమా చేశాను అనేది? ఇప్పుడు నీకు అర్థమైంది అనుకుంటా. నువ్వు ఎర్రగా అయిపోయినాయి చూడు నీ కళ్ళు, నీ ఫేస్ ఒకసారి చూసుకో. ఇది 20% అంటే వాళ్ళు ఎంత అనుభవిస్తారో నేను యాజ్ ఎ మెన్గా నేను చూపించిన. యాజ్ ఎ మెన్గా మనము ఒకవేళ అలాంటిది మనకు సిచ్యువేషన్ వస్తే ఎలా ఉంటుంది అనేది ఈ మిస్టర్ ప్రెగ్నెంట్ ద్వారా నేను చెప్పడం జరిగింది. అందుకే నేను ఈ సినిమాను ఒప్పుకోవడం జరిగింది. ఏదైనా చేయొచ్చు, లవ్ స్టోరీ చేయొచ్చు, కమర్షియల్ సినిమా చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు, కల్ట్ మూవీ చేయొచ్చు, అడల్ట్ మూవీ చేయొచ్చు, ఏదైనా అందరు యూత్ వచ్చి చూసేలాగా. బట్ ఈ సినిమా ప్రతి తల్లితోని వెళ్ళి చూసే సినిమా ఇది. అండ్ ప్రతి హస్బెండ్, ప్రతి కొడుకు, ప్రతి కూతురు వెళ్ళి సినిమా చూసిన తర్వాత 9 నెలలు మా అమ్మ ఎలా మోసిందనేది వాళ్ళ మదర్స్ని వెళ్ళి అడుగుతారు. వాళ్ళు డెఫినెట్గా వాళ్ళ మదర్ని వెళ్ళి అడుగుతారు. సో అది ఈ సినిమా గొప్పతనం మిస్టర్ ప్రెగ్నెంట్. ఇంకొకటి ట్రైలర్కి నాగార్జున గారు వచ్చారు. అవును. ఎలా ఫీల్ అయ్యారు సోహల్? సో ఈ ట్రైలర్కి నాకు సార్ వచ్చినప్పుడు నిజంగా ఐఎమ్ బ్లెస్డ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఆయన ఇప్పటికీ సీజన్ అయిపోయి 2.5 years అవుతుంది. దాని తర్వాత సీజన్ 5 వచ్చింది, 6 వచ్చింది, ఇప్పుడు 7 కూడా వస్తుంది. కానీ ఇప్పటికీ ఆ కంటెస్టెంట్స్ని కానీ అందరినీ, మొన్న కూడా ప్రోగ్రామ్ ఉంటే అందరినీ దగ్గర తీసుకొని ఆ హ్యాపీనెస్ ఒక ఫ్యామిలీ లాగా, అరే మనోడు అది అని చెప్పి నేను ఒక్కటే క్వశ్చన్ సార్ దగ్గరికి వెళ్ళి ఒకటే అడిగిన. ఆ రోజు నాకు స్టిల్ గుర్తుంది. వెళ్ళి నేను ఏమడిగినంటే, సార్ నేను ఇప్పుడు నాకు చాలా డౌన్గా ఉన్నాను సార్, నేను చాలా లోగా ఫీల్ అవుతున్నాను, చాలా డౌన్ అవుతున్నాను నేను ఈ మధ్య, ఎందుకో భయం వేస్తుంది సార్, నా ట్రైలర్ ఇట్లా ఉంది సార్ అది అంటే, ఇలాగే ఈ చేతి ఒకసారి, ఏం టెన్షన్ లేదు, నేను వస్తా, నేను వస్తా, నేను పక్కా వస్తానని నేను మాట ఇస్తున్నాను, డోంట్ వరీ, జస్ట్ బీ స్ట్రాంగ్ అని చెప్పేసి అని ఆయన నా ట్రైలర్కి రావడం జరిగింది. ఇంతకన్నా ఎవరైనా అడిగినప్పుడు అరే నీ ధైర్యం ఏంది అన్నప్పుడు నాకు సార్ ఉన్నారు, నాకు చిరంజీవి సార్ ఉన్నారు అని చెప్పేసి అనడంలా ఇంకా ఇంతకన్నా గొప్ప ఎగ్జాంపుల్ నేను ఏం చెప్పలేను. ఎవరు వస్తారన్న, నాకు ఎప్పుడో బిగ్ బాస్ చేసినామని నేను ఎవరు వస్తారు అట్లా అంత పెద్ద ఆయన ఇండస్ట్రీకి దే ఆర్ ద పిల్లర్స్. చిరంజీవి గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు, బాలకృష్ణ గారు,
వీళ్ళందరూ పిల్లర్స్ వీళ్ళు ఇండస్ట్రీకి. అలాంటి గొప్ప వ్యక్తులు అందులో ఇద్దరు నన్ను మోటివేట్ చేస్తున్నారు, ఎంకరేజ్ చేస్తున్నారు, ఆ ధైర్యాన్ని ఇస్తున్నారు. ఆ ధైర్యంతోనే నేను ముందుకెళ్తున్నా. గ్రేట్, విష్ యూ గుడ్ లక్. అండ్ డెఫినెట్గా థ్యాంక్ యూ, మూవీ మంచి హిట్ అవ్వాలి. థ్యాంక్ యూ సో మచ్ నాగార్జున సార్ ఫర్ కమింగ్ టు మై ట్రైలర్ లాంచ్. ఎప్పటికీ మీ రుణం మర్చిపోలేను. మా నాన్న కూడా అంటూ ఉంటారు ఎప్పుడు, అరే నాగార్జున సార్ ఆయ్ ఇస్లే తెరా ట్రైలర్ ఆజ్ 10 లోగోं మాలూం హువా అంటే 10 మందికి తెలిసిందిరా. ఆయన ఏంటంటే నాకు ఒక బిగ్ బ్రదర్ లాగా నాకు సార్. సో మా డాడీ కూడా ఫుల్ హ్యాపీ ఉండే ఆ రోజు. సో థ్యాంక్ యూ సో మచ్ నాకు సార్, థ్యాంక్ యూ. ఇది పెట్టేసి నన్ను అయోమయంలో పెట్టేసి ఆ పెయిన్ భరించేటప్పుడు అమ్మ గురించి 2 చెప్పన్నావు కదా, మీ అమ్మ గురించి నువ్వేం చెప్తావు అసలు? ఈ సినిమా షూట్ చేసి ఇందాక ఒక ఎక్స్పీరియన్స్. సరే, ఇందాకే నువ్వు క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. ఈ కాలంలో ఒకరిద్దరికే వాళ్ళు అమ్మో అని చెప్పేసి అంటున్నారు. అలాంటిది మా 5గురిని, ఇప్పుడు చిన్నపిల్లలు ఎవరన్నా ఒక్కరిని హ్యాండిల్ చేయడానికే మనము అరే పరిగెత్తంటారు. ఇగో ఒక 5 నిమిషాలు మోస్తే ఒక 10 నిమిషాలు అరగంట మోసిన తర్వాత తీసుకెళ్ళి ఏవో నా బిడ్డను పట్టుకో, లేదంటే నా కోడల్ని ఇట్లా పట్టుకో, లేదంటే నా అల్లుని పట్టుకో అని చెప్పేసి ఇస్తారు చెల్లె వాళ్ళ పిల్లల్ని. అలాంటిది మా అమ్మ 5గురిని కానీ 5గురిని మమ్మల్ని అందరినీ ఈక్వల్గా చూస్తూ ఈక్వల్గా 5గురిని తినిపించేది మా మమ్మీ. మేము లంచ్కి వెళ్ళేటప్పుడు పొద్దున్నే లేచి టిఫిన్స్ పెట్టడము మా అందరికీ, ఇదంతా అంత ప్రేమగా చూసుకోవడము. మా నాన్న బరువు బాధ్యతలు తీసుకుంటే మా అమ్మేమో ఉన్న డబ్బులతోని ఎలా ప్లానింగ్ చేసుకోవడం అదంతా మా అమ్మే చేసింది. సో అమ్మ గొప్పతనం చెప్పాలంటే నీకు ఇంతకన్నా ఎగ్జాంపుల్ నేను ఏం చెప్పలేను. 5గురిని పెంచి పెద్ద చేసి ఈ స్థాయికి తీసుకొచ్చిండ్రు అంటే కేవలం మా అమ్మ పెంపకం వల్ల, మా నాన్న ఇచ్చిన ధైర్యం వల్ల. కష్టపడ్డ నాన్నకి Yes. మా షోలో ఒక మంచి హక్ ఇచ్చి నాన్నకు ఒక ముద్దు పెట్టు. నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో. థ్యాంక్ యూ రోషన్, Super. థ్యాంక్ యూ సో మచ్. సో ఎన్నో ప్రోగ్రామ్స్ నువ్వు చేస్తూ ఉన్నావు, బట్ దిస్ ఈజ్ ద బెస్ట్ ప్రోగ్రామ్. మంచిగా ప్లాన్ చేసినావు. అంటే నేను అనేది ఏంటంటే ఎన్నో ప్రోగ్రామ్ చూస్తుంటారు సినిమాల గురించి మాట్లాడాను, బట్ ఈరోజు మీరు గమనించినట్టయితే నేను మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమా కంటే ఈరోజు మా నాన్న గురించి అండ్ పెంపకం గురించే గుర్తు చేసినావు. Yes. సో థ్యాంక్ యూ సో మచ్. మంచి మంచి మెమరీస్ మాకు ఏంటంటే ఆ మెమరీస్ గుర్తు చేస్తున్నావు నీ షోలో తీసుకొచ్చి, అండ్ చూసే వాళ్ళకు కూడా ఒక మెమరీస్ ఇస్తున్నావు నువ్వు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. Thank you. అండ్ కీప్ గోయింగ్ లైక్ దిస్. Thank you. ఇలాంటి మంచి ప్రోగ్రామ్స్ ఇంకా చేయాలని కోరుకుంటున్నాను. Thank you so much. నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం. అంకుల్ అండ్ మీరు రాక వచ్చారు. అండ్ సోహెల్, ఈ షోలో భాగంగా షో కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రతి ఫాదర్ ఆటోగ్రాఫ్ని ఇక్కడ తీసుకుంటున్నాం అనమాట. అన్నీ మాకు కింద ఒక ఫింగర్ ప్రింట్తో భద్రపరుస్తున్నాము. షో అయిపోయిన తర్వాత మొత్తాన్ని డిస్ప్లే చేద్దామని. ఎందుకు నాన్నకు ప్రేమతో పార్ట్ 2 నెక్స్ట్. ఎస్, పార్ట్ 2. అప్పుడు మీ కొడుకుతో నువ్వు వస్తావు అనమాట. పార్ట్ 2 వచ్చేసరికి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.